అక్కడ పరిస్థితిని వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి. మరి ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసిండు, బురద జల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి చేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు, మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది.